హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. నేను మీ పద్మా శర్మ. పుదీనా నిల్వ పచ్చడి చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. 5 కట్టల పుదీనా తీసుకొని ఇలా ఒలుచుకొని దాన్ని శుభ్రం చేసుకొని నీళ్లు వార్చి ఇలా గాలికి ఆరబెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలన్నీ క్యాప్షన్స్లో ఇచ్చాను. ముందుగా బాణల్లో ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత పెద్ద లెమన్ సైజ్ చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. అదే బాణల్లో కాస్త ఆయిల్ వేసి పుదీనా కూడా వేయించుకోవాలి. తర్వాత చల్లారిన పోపు దినుసులన్నింటినీ మిక్సీలో వేసి దాంట్లోనే నానబెట్టుకున్న చింతపండు, 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, కొద్దిగా బెల్లం వేసి ఇలా నూరుకోవాలి. తర్వాత అందులో పుదీనా కూడా వేసి ఇలా కోర్సుగా నూరుకోవాలి. తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని చూపించిన పదార్థాలన్నింటిని కూడా వేసుకొని దోరగా వేయించుకొని తాలింపు